అసలు డయాబెటీస్ అంటే ఏంటి? డయాబెటీస్ అంటే మన బాడీలో ఉన్న బ్లడ్లో ఉన్న గ్లూకోజు బాడీలో ఉన్న టిష్యూస్ అన్నిటికీ వెళ్ళి ఆహారం ఇస్తుందన్నమాట. కానీ డయాబెటీస్ ఉన్నవాళ్ళు బాడీలో ఉన్న గ్లూకోజు బ్లడ్లో ఉన్న గ్లూకోజు బాడీలో ఉన్న టిష్యూస్కి సరిగ్గా చేరదు. అది చేరడానికి ఇన్సులిన్ అనే హార్మోన్ కావాలి. అది ఇన్సులిన్ తగ్గిపోవడం వల్ల కానీ, లేకుంటే టిష్యూస్లో ఇన్సులిన్ ప్రభావం తగ్గిపోవడం వల్ల కానీ, షుగరు బ్లడ్లో ఉన్న షుగరు బాడీలో ఉన్న టిష్యూస్కి వెళ్ళకపోవడం వల్ల ఆ టిష్యూస్కి డ్యామేజ్ వస్తూ ఉంటుంది, మనకి వీక్నెస్ వస్తుంటుంది, ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. వాటితో పాటు ఆ డ్యామేజ్ కాళ్ళలో ఉన్న నరాలకి, అంటే నర్వ్స్కి, రక్తనాళాలకి అలా ఎఫెక్ట్ అయితే డయాబెటిక్ ఫుట్ అని ప్రాబ్లం వస్తుంది అనమాట. ఎన్ని టైప్స్ ఉంటాయి సార్ డయాబెటీస్ అంటే? 2 టైప్స్ అండి, టైప్ 1, టైప్ 2. టైప్ 1 అంటే చిన్నప్పుడే వస్తుంది. దాంట్లో ఇన్సులిన్ ప్రొడక్షనే సరిగా ఉండదు, పోతుంది. ఆ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే కణాలు, ఆ సెల్స్ డ్యామేజ్ అయిపోయి వాళ్ళకి ఆ ఇన్సులిన్ ప్రొడ్యూస్ కాదనమాట. అందుకని చిన్నప్పుడే వస్తుంది. చిన్నప్పుడే వస్తుంది కాబట్టి అది చాలా డేంజరస్ అండి. టైప్ 2 అంటే కొంచెం వయసు వచ్చిన వాళ్ళకి మొదట్లో ఇన్సులిన్ ప్రొడక్షన్ బాగానే ఉంటుంది, కానీ ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గుద్ది, తర్వాత ఇన్సులిన్ ప్రభావం కణాల మీద, సెల్స్ మీద తగ్గిపోతుంది. వాళ్ళకి డయాబెటీస్ వస్తే అది టైప్ 2 డయాబెటీస్ అంటారండి. టైప్ 2 డయాబెటీస్ వచ్చిన వాళ్ళు యూజువల్గా స్థూలకాయలు, కొంచెం బరువుగా ఉంటారు. వాళ్ళు కూడా వచ్చిన మొదట్లో బరువుని కానీ తగ్గించుకుంటే డయాబెటీస్ కంట్రోల్ కూడా రావచ్చు. ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి సార్ డయాబెటీస్? డయాబెటీస్ ఉన్నదానికి కూడా నార్మల్ ఫుడ్డే, బ్యాలెన్స్డ్ ఫుడ్డే తీసుకోవాలి. దాంట్లో కార్బోహైడ్రేట్లు, అంటే షుగర్లు కార్బోహైడ్రేట్ల నుంచి వస్తుంది, వాటి పర్సంటేజ్ ఎక్కువ తీసుకోకూడదు. ఒక శాతం ఇస్తారు, 20%. వాటికన్నా ఎక్కువ తీసుకుంటే అది ఎక్కువైందంతా షుగర్ ఎక్కువగా మారిపోయి షుగర్ లోపలికి వెళ్ళటం లేదు కాబట్టి. సో డైట్ విషయంకి వస్తే క్వాంటిటీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఫుడ్ క్వాంటిటీ తీసుకుంటే దానివల్ల ప్రభావం ఇంకా ఎక్కువ ఉంటుంది. కార్బోహైడ్రేట్ పర్సంటేజ్ కరెక్ట్గా తీసుకోవాలి, క్వాంటిటీ కూడా ఎక్కువ తీసుకోకూడదు. అది బ్యాలెన్స్డ్, అన్ని రకాల డైట్ తీసుకోవచ్చు. మనం ఎలా అబ్జర్వ్ చేస్తాం సార్ వాళ్ళకి డయాబెటీస్ ఉంది? సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, ఇప్పుడు మనం డయాబెటిక్ ఫుడ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అది చాలా యాక్టివ్గా మానిటర్ చేసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు డయాబెటీస్ డయాగ్నోస్ అయితే పాదాలని రోజు చెక్ చేసుకుంటూ ఉండాలి. డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి పాదంలో స్పర్శ తగ్గిపోవడం వల్ల ఆనెల్లాగా అలా వచ్చేస్తవి. వాళ్ళకి స్పర్శ తగ్గిపోవడం వల్ల వాళ్ళకి వచ్చినట్టు తెలియదు. వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉండాలి. అది పూర్తిగా చెక్ చేయాలి, వేళ్ల మధ్య చెక్ చేసుకోవాలి, పాదం మొత్తం చెక్ రోజు చేసుకుంటూ ఉండాలి. వాళ్ళకి ఏమన్నా చిన్న దెబ్బ తగిలినా, చిన్న కట్ అయినా సరే వాటిని అశ్రద్ధ చేయకూడదు. డయాబెటీస్ ట్రీట్ చేసే డాక్టర్ల దగ్గర కూడా వెళ్ళి చూపించుకోవాలి. చాలా వరకు టైం ప్రకారం తగ్గిపోతాయి. అది తగ్గిపోకపోతే ఇదంతా ప్రైమరీ కేర్ అంటారు. ఒక అల్సర్ అలా ఏమైనా ఫామ్ అయితే అప్పుడు స్పెషలిస్ట్ సెకండరీ కేర్ అని ఈ డయాబెటీస్ సెంటర్ కానీ ఇట్లా స్పెషలిస్ట్ పోడియాట్రిక్ డాక్టర్స్ ఉన్న మల్టీడిసిప్లినరీ యూనిట్స్ ఉన్న హాస్పిటల్స్కి వెళ్ళి చూపించుకోవాలి. అది వాళ్ళు చాలా వాటిని నయం చేయగలరు, కొన్ని వాటికి నయం చేయలేరు. ఎందుకంటే ఆ ఫుట్ బాగా డిఫామ్ అయిపోయి చాలా వీక్ అయిపోయి నరాలు బాగా డ్యామేజ్ అయితే అప్పుడు స్పెషలిస్ట్ డాక్టర్ని పిలవాలి. ఇప్పుడు నేను ట్రీట్ చేసేది ఏంటంటే ఫుట్ బాగా డిఫామ్ అయిపోతే వీళ్ళు ఇప్పటివరకు ట్రీట్ చేయట్లేదు కాబట్టి అలాంటి పేషెంట్స్ని వాళ్ళు మా కోసం ఉంచి పెడతారు. మేము వచ్చి ఆపరేషన్ చేసి కరెక్ట్ చేసి పోతాం. ఇండియాలో ఫస్ట్ ఆపరేషన్ సార్? అవునండి. ఈ మోడర్న్ టెక్నిక్తో ఫుట్ని రీకన్స్ట్రక్ట్ చేసి యాంపుటేషన్ రాకుండా చూసే టెక్నిక్ ఉపయోగించింది ఫస్ట్ పేషెంట్ 2 రోజుల క్రితం చేశాము. దానికి ఎక్విప్మెంట్ జర్మనీలో చేస్తారు, అడ్వాన్స్ స్పెషల్ ఎక్విప్మెంట్. జర్మనీ నుంచి 2 రోజుల క్రితమే వచ్చింది. ఆపరేషన్ 2 రోజుల ముందు వచ్చింది. అవన్నీ చెక్ చేసుకున్నాక ఆపరేషన్ చేసాము. అది చేయటం వలన ఆ ఫుట్ ట్విస్ట్ అయిన ఫుట్ని మొత్తాన్ని కరెక్ట్ చేయగలిగాము. వీక్ అయిన ఫుట్ని మొత్తాన్ని
స్ట్రెంగ్తెన్ చేయగలిగాం. ఈ స్పెషల్ డివైజెస్ జర్మనీ నుంచి వచ్చిన వాటితో ఫుల్ బోన్స్ స్ట్రెంగ్తెన్ చేస్తే అవి మంచిగా హీల్ అవుతాయి. తర్వాత నడిచే అవకాశం బాగుంది. ఎన్ని మంత్స్ అంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు వాళ్ళు ఫుల్గా రికవర్ అవుతారని? ఈ బోన్ డ్యామేజ్ బాగా సివియర్గా ఉంటే చాలా నెలలు పడుతుంది రికవర్ అవడానికి. బోన్ డ్యామేజ్ మరీ ఎక్కువగా లేకపోతే కొంచెం ఎక్కువగా తక్కువగానే టైం తీసుకుంటుంది. 3 నెలలు పడుతుందండి. ఒక మాదిరిగా నడవడానికి 3 నెలలు పడుతుంది. బాగా నడవడానికి 6 నెలలు పడుతుంది. అదే బోన్ డ్యామేజ్ బాగా ఎక్కువ ఉందనుకోండి, ఇక్కడ వచ్చిన చాలా పేషెంట్స్కి చాలా ఎక్కువ బోన్ డ్యామేజ్ ఉంది, అంటే నెగ్లెక్ట్ చేయడం వల్ల వాళ్ళకి ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుంది. హీల్ అవుతుంది, బట్ ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇప్పుడు ఎన్ని సర్జరీలు చేశారు సార్? ఇప్పుడు ఈ పెద్ద ఆపరేషన్లు 2, చిన్న ఆపరేషన్లు ఇంకా ఎక్కువ చేశాం. కానీ ఇలాంటి పెద్ద ఆపరేషన్ ప్రస్తుతానికి 2. ఇప్పుడే ఈసారి మొదలు పెట్టాం కాబట్టి ఈ ఎక్విప్మెంట్ అన్నీ తెప్పించుకున్నాం కాబట్టి టూ మెనీ సర్జరీస్ పెట్టుకోలేదు. ఈసారి ఈ డాక్టర్లని, టీమ్స్ని అందరినీ ట్రైనింగ్ సెషన్స్ చాలా పెట్టాము. ఆపరేషన్ థియేటర్లో ఉన్న టీమ్స్ని వాళ్ళు ఎప్పుడు చేయలేదు కదా, వాళ్ళు కూడా ట్రైన్ చేయటము, వార్డులో ఉన్న టీమ్ని, డాక్టర్స్ని మొత్తానికి సిఎంఈ పెట్టి చేసాం. సో ఈసారి ఒక పెద్ద ఆపరేషన్లో 2కే ఉంచి పెట్టాము. కానీ 3 రోజులు అందరినీ ట్రైన్ చేస్తూ టైం స్పెండ్ చేశాను. నెక్స్ట్ టైం ఎక్కువ ఆపరేషన్ చేయడానికి అవకాశం. యూఎస్లో ఎన్ని కంప్లీట్ చేశారు సార్? ఇంగ్లాండ్లో నేను పనిచేసేది కింగ్స్ కాలేజ్ హాస్పిటల్ లండన్ అని. అది ప్రపంచంలోని మొట్టమొదటి డయాబెటిక్ ఫుట్లో మల్టీడిసిప్లినరీ క్లినిక్. మొట్టమొదటి క్లినిక్ ఆ హాస్పిటల్లోనే 40 సంవత్సరాల క్రితం మొదలెట్టిందండి. ప్రపంచంలోనే అతిపెద్ద డయాబెటిక్ ఫుట్ మల్టీడిసిప్లినరీ. దానికి సర్జరీకి నేను హెడ్ని. సో దాంట్లో ఇవి కాంప్లెక్స్ రీకన్స్ట్రక్షన్స్ అంటారు. మామూలుగా రొటీన్ రీకన్స్ట్రక్షన్స్ అన్నీ చాలా హాస్పిటల్ చేస్తారు. ఇలా కాంప్లెక్స్ రీకన్స్ట్రక్షన్స్ 170 పైన చేశాను, 180 అనుకుంటాను. వాటిలో మేము మా రిజల్ట్స్ పెద్ద పెద్ద జర్నల్స్లో పబ్లిష్ చేస్తూ ఉన్నాము. అండ్ ఇట్స్ వైడ్లీ యాక్సెప్టెడ్ వరల్డ్ వైడ్. సో ఆ మొత్తం అన్ని పేషెంట్స్లో ఇప్పుడు ఒక పేషెంట్కి యాంపిటేషన్ చేయాల్సి వచ్చింది. కొన్నిసార్లు కొంతమందికి అవుతుంది. కానీ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయకముందు చాలా శాతం వాళ్ళకి యాంపిటేషన్ చేశారు. ఇప్పుడు ఇది చాలా తగ్గిపోయింది. ఇంకో ముఖ్యంగా వీళ్ళంతా చాలామంది నడుస్తున్నారు. అంతకుముందు వాళ్ళు వీల్ చైర్లో ఉండి నడవలేకుండా వాళ్ళ ఆరోగ్యం పాడైపోతూ ఉంటుంది. నడవకపోతే పాడైపోతూ ఉంటుంది. అది మేమేమంటామంటే అది టిక్కింగ్ టైం బాంబ్. వాటి టైం టిక్కర్ స్టార్ట్ అయితే ఎప్పటికప్పుడు ఎక్స్ప్లోడ్ అయిపోద్ది. మనం దాన్ని ఆపేయాలంటే రీకన్స్ట్రక్షన్ చేస్తే వాళ్ళు నడుస్తూ ఉంటారు కాబట్టి ఆ టైం బాంబ్ అయిపోతుంది. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి మళ్ళీ సెకండ్ టైం ఛాన్సెస్ ఉంటాయి? అవునండి. ఈ ఫస్ట్ టైం మేము చేసినప్పుడు ఆ బోన్స్ని కరెక్ట్గా ప్రిజర్వ్ చేస్తాం. అవసరమైన పార్ట్లు మాత్రమే బోన్స్ తీసేసి మిగతా దాన్ని ప్రిజర్వ్ చేస్తాం. ఆ తర్వాత ప్రిజర్వ్ అయిన బోన్స్ని రీకన్స్ట్రక్ట్ చేస్తాం సెకండ్ స్టేజ్లో. నిజమండి. అన్ని కేసులు ఒకే విధంగా ఉండవు. మీరు అబ్సల్యూట్లీ కరెక్ట్. ఎందుకంటే అన్ని డయాబెటిక్ ఫుడ్ చాలా డిఫరెంట్ స్పెక్ట్రమ్ అంటాం. డిఫరెంట్ షేప్స్లో ఉంటవి. డిఫరెంట్ సాఫ్ట్ టిష్యూ అంటే చర్మము మెత్తగా ఉన్న టిష్యూస్, వాటన్నిటిలో డిఫరెంట్ డిసీజులు ఉంటవి, వాస్కులర్ ప్రాబ్లమ్స్ ఉంటవి. అందుకని వాటికి అన్నిటినీ ఈ ప్రిపరేషన్ అని ప్లానింగ్ స్టేజ్ చాలా టైం తీసుకుంటుంది. ఒక 15 నుంచి 20 గంటలు స్పెండ్ చేస్తాం ఈ డిస్కషన్స్, ప్లానింగ్. మాకు ఒక కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఉంది. దాంట్లో ఆపరేషన్ ఎక్స్రేల మీద ప్రాక్టీస్ చేస్తాం. సో ఇక్కడ బోన్ తీసి ఇక్కడ పెడతాము, ఎంత చేస్తాము, ఎంత యాంగిల్లో చేస్తాము, అవన్నీ ప్రాక్టీస్ చేసినాక ఈ సెకండ్ స్టేజ్ ఆపరేషన్లో అదే ప్లాన్ ప్రకారం ఆ లాంగ్ సెగ్మెంట్ రిజిడ్ ఫిక్సేషన్ అని ఆ మోడర్న్ ప్రిన్సిపల్తో ఆ బోన్స్ అన్నిటిని బాగా జాయిన్ చేసి కరెక్ట్ పొజిషన్లో పెడితే ఆపరేషన్ తర్వాత పేషెంట్ని వెరీ స్ట్రిక్ట్గా ప్రోటోకాల్గా మేము సజెస్ట్ చేస్తాము. ఇప్పుడు నడవగలవు, ఇప్పుడు దాకా కాలు ఎత్తుకుని ఉంచాలి. అవి పేషెంట్స్ పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నారు ఇప్పటి వరకు. అవైతే అనుకున్న టైం ప్రకారము ఆ హీలింగ్ అయిపోతుంది. అనుకున్న టైం ప్రకారం నడవటం మొదలవుతుంది. సో సక్సెస్ రేట్ ఎంత? ఓకే, సక్సెస్ రేటు ప్రజెంటేషన్ బట్టి ఉంటుందండి. వీటిని ఈ డయాబెటిక్ ఫుడ్ ప్రాబ్లమ్స్ని ఒక 4
లెవెల్స్లో ఆలోచించవచ్చు. ఒక లెవెల్ ఏంటంటే ఓన్లీ రీజనల్ డిఫార్మిటీ అంటాం, అంటే ఒక బోన్ ప్రొజెక్షన్ ఉంటుంది, బట్ రెస్ట్ మిగతా ఫుట్ షేప్ రీజనబుల్గానే ఉంటుంది. అవి ఎర్లీ డ్యామేజ్, వాటికి అల్సర్ ఉన్నా సరే వాటిని ఒక విధంగా ట్రీట్ చేస్తే సక్సెస్ రేట్ ప్రాబబ్లీ 90% కనీసం ఉంటుంది. అది మంచిది. అంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చి బోన్ అంతా డ్యామేజ్ అట్లా ఏం అవ్వలేదు. అలా తర్వాత బాగా డిఫార్మ్డ్ ఫుట్ ఉందనుకోండి, డిఫార్మ్డ్ ఫుట్ ఉంటే వాళ్ళకి ఇంకా ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటే అది సెకండ్ లెవెల్. వాటికి ఈ మోడర్న్ ప్రిన్సిపల్తో ఫుల్ ఫిక్సేషన్ చేసి అంతా చేస్తే 90% సక్సెస్ రేట్ ఉంది. ఆ తర్వాత ఇన్ఫెక్షన్, ఇప్పుడు వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ ఇన్ఫెక్షన్ వాళ్ళని అసలు సక్సెస్సే లేదు అంతకుముందు, కాళ్ళు తీసేయటమే. వాళ్ళని చేస్తూ ఉంటే 85 నుంచి 90% ఉంది. 100% వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే అంత కాలుని బోన్ తినేసి డ్యామేజ్ అయిపోయింది కదా. అంతకుముందులాగా అందరు కాళ్ళు తీసే బదులు ఇప్పుడు ఈ రీకన్స్ట్రక్షన్ చేయటం వల్ల కనీసం 85-90% వరకు నడవగలుగుతున్నారు. కానీ మాకు కాలు తీయటం ఫెయిల్యూర్ అయితే సక్సెస్ రేటు రీటైనింగ్ లెగ్ అయితే 180లో ఒకటే వచ్చింది కాబట్టి అది చాలా తక్కువ ఉంది. 1% కన్నా తక్కువ ఉంది, అంటే 0.8 అంత ఉంటుంది. అది వెరీ లిటిల్ కదా. అలా కాకుండా మేము సక్సెస్ చూసేది నడక. నేను ఆపరేషన్ చేసిన పేషెంట్ కాలు ఉంచుకుంటే మంచిదే, బట్ అది సరిపోదు, నడవాలి. నడిచేది 85-90% వరకు మామూలు షూస్ వేసుకొని నడగలి అలా ఉంది. అది ఇప్పటి వరకు ప్రపంచం మొత్తంలో అంతకన్నా హైయెస్ట్ సక్సెస్ లేదు. పేషెంట్ పేరు సుబ్బారావు గారు. వారికి ఇట్లనే అడ్వాన్స్ చాకో రీకన్స్ట్రక్షన్ ఫస్ట్ స్టేజ్ జరిగింది. వారికి చాలా కాలం నుంచి అరిపాదంలో మానని పుండు ఉంది. సో మల్టిపుల్ టైమ్స్ అది ఇన్ఫెక్ట్ అయింది, మల్టిపుల్ కోర్సెస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ వాడారు, మల్టిపుల్ సర్జరీస్ అయినాయి. ఆల్మోస్ట్ ఒక 8-10 ఇయర్స్ పైన నుంచే వారికి షుగర్ కూడా ఉంది. సో ఆయనకి ఆ ఇన్ఫెక్టెడ్ చెడిపోయిన బోన్ అంతా క్లీన్ చేసేసి మిగతా రెమినెంట్ బోన్ మనం ఫిక్సేషన్, లాంగ్ సెగ్మెంట్ ఫిక్సేషన్కి ప్లాన్ చేసి ఉన్నాము. వేణుగారు వారికి చేసిన సర్జరీ గురించి కపుల్ ఆఫ్ థింగ్స్ చెప్తారు. ఆ తర్వాత సుబ్బారావు గారు వారు అనుభవించిన ప్రాబ్లంకి దానికి మనం ఇచ్చిన సొల్యూషన్ గురించి కూడా మాట్లాడతారు. It's called amputation. We all know the plight of the people who lose legs. They'll not be able to walk. Their lifestyle is going to change. There's a huge problem. To address this particular problem of preventing amputation, how do we prevent a wound? And then when there is a wound and then there is a problem of the foot, severe problem of the foot, how do we still retain the patient's own leg? He's able to walk. That is the challenge we are going to face today. And we have Professor Venu. He's a very senior orthopedic surgeon at King's College, London. We are all very proud of him. I think the India is extremely proud of him. What he has done is, he has dedicated himself to the diabetic foot reconstruction. He has developed a certain equipment or instruments. He has developed certain implants, and he went on doing surgeries along with multi-speciality. There are a lot of specialists, other specialists who are involved in London to develop this particular program. They have done huge number of cases. They have published lot of papers, and today the patients who would have lost their limbs are able to walk on their own. That's a huge reward for any patient and for the doctor as well. So now this program is established here at Apollo Hospital, Hyderabad. We have done some surgeries for very complicated. These surgeries have never been attempted in the country. So very complicated charcot, restoration of the leg has been done. We will introduce a few of the patients to you. They will talk their own experience. And now I welcome Professor Venu to talk about this diabetic foot reconstruction. In England, where I work, so the problem we were facing when I joined the diabetic foot multidisciplinary unit in London at King's College Hospital about 17 years ago was that deformed diabetic feet. What happens in diabetes is, because of the damage to the nerves,
vessels and the bones, the foot gets twisted and deformed. And unless if you untwist the foot and correct the deformity, the patient can't walk well. And patient with diabetic foot problems, if they can't remain mobile, they develop bigger problems. Their heart gets weakened, they develop kidney problems, they develop problems with brain circulation resulting in stroke, and so on. So it is really important that we maintain their mobility. And taking the leg off, amputating the leg is not ideal in those group of people either, because those people, people with diabetes, if they lose their leg, there is so much scientific evidence available for more than 3 decades that they end their life early. If a person with diabetes, if they lose their leg, many of them die, about 60 to 70% of them die within 5 years, which is not acceptable. So we decided to try and develop a more reliable surgical technique and develop the instrumentation and special devices to provide a reliable and predictable solution for these really complex problems. So at this unit where I work, and I head as a reconstructive lead at King's College Hospital Diabetic Foot Unit, and I have done more than 170 specific special complex diabetic foot reconstructions, and we are very pleased with the results. And those the results are globally recognized, and many countries follow similar protocol. And I feel so fortunate to be able to provide that service to my people in India, and I'm so grateful to Apollo and my friend Dr. Srinivas for joining up with us to deliver this service to our own people. So I do understand that it is not easy to fully understand how much problem a diabetic foot, this deformed diabetic foot, can create. So we thought it would be useful to go through a couple of case examples, and then if I could explain to you using this presentation, and just to let you know how this problem comes out as. Now this patient is now a 54-year-old, but she was 51-year-old when she came to me, referred by another orthopedic surgeon from far distance in England. And she also went to that doctor with a twisted diabetic foot problem. The foot is deformed. So basically, if you look at the bones here, they're all out of position. Normally, the foot bone, the foot is made of bones arranged perfectly in certain geometry. So in fact, those doctors had tried to correct the foot deformity, but that failed. And that got infected. And you can see the amount of disease called infection bursa. And the patient can't walk, and the patient hasn't been able to walk for a long time. So the option given to her was an amputation, because they tried, it didn't work, was getting infected, the patient was getting sick, but she was referred to us. In fact, most patients that come to us are recommended amputation elsewhere. So technical details, we're not going through technical details, but what we do is, because that was badly infected, the first thing we need to do is to get rid of that infection first. So we do an operation where all the infected bone is removed. And then we wait for everything to heal. So the goal here is to eradicate that infection in the bone, in the tissue, all of that. So when we eradicate that infection, the bones wake up and the bones can start healing. So we go back in again on this occasion, after about 2 months, and using all these more specific, special devices, I fixed
the whole foot and ankle part, and the bone healing. In those x-rays it shows full bone healing, and because the bone has healed, the rods, screws and plates, they provide good stability, the patients can walk. That's what we are trying here. You correct the shape of the foot, make the foot very strong so that the patient can walk. If the foot looks normal and if the foot is nice and stable, it allows the patient to walk. I would also like to share this patient. This was the first patient I did as a two-stage procedure more than 10 years ago, and many patients wanted to know how they do over the long period. So again, some shocking images. Patient was seen by multiple doctors and multiple hospitals, and with very bad infection. And this X-ray shows many bones have disappeared. The black area means there is air shadow, the air from outside, because the ulcer was so bad, the air from outside went in, and that usually is an indication for amputation. But the patient was desperate to keep the foot. So again, with cleanup operation, the wounds heal. When you do proper cleanup surgery and remove all the infected material, even in diabetes patients, the wounds heal. And again, my colleague Dr. Srinivas does a lot of these cleanup operations, and we get very good results. And then using that special technique I mentioned to you, I fixed the bones, and these were very old-fashioned bones. They were not even modern devices, because 10 years ago, modern devices were not available. So even with the devices that were normally used in other parts of the leg, I had no choice, use them. But interestingly, 10 years ago, and you can see the foot shape looks normal, the wounds have healed well, the bones have healed well, and she has come to my clinic recently, and she reminded me that it was her 10th anniversary. So she wanted to take a photograph, and she was happy for her face, and we don't like to reveal the patient identity, but she was happy and she wanted, she was happy for that. So, I mean, you can regain good mobility, but you can't go back to a very, very, you can't run, or you can't climb mountains. The situation where she was going to lose her leg and she was unable to stand or walk, and she has been able to look after herself, and that was her 10-year anniversary. So these examples are just to give you a flavor on the kind of problems we are going to deal with, we have started dealing with in our Center of Excellence unit, and with already a well-established primary diabetic foot care through sugar clinics. This is an amazing, Apollo has unbelievable, amazing network of primary care for diabetic foot people. So that primary care will protect millions of these patients, but some of them develop bigger problems. And those patients require secondary care. And we already have a fantastic center here in Jubilee Hills, headed by my colleague Srinivas, providing all of that secondary care. It means if there is an ulcer, if there is a bit of shape abnormality, and that service has been available. But what we're going to introduce from now on, which hasn't been available in this country in a structured manner, is to provide that high-end tertiary care. Those patients that come with severe deformity, or foot becomes too wobbly, unstable, if the infection gets bad, all of these normally are managed with amputations, usually in many centers. But what we're going to offer is this advanced diabetic foot limb reconstruction service. The goal here is not just to retain the limb, but to retain the function as well, so that the patient can weight bear, can walk, and can have a decent lifestyle. So, and I thought that these two cases would actually give you a flavor on the kind of service the patients can expect from our new
diabetic foot limb reconstruction component of the Center of Excellence in here at Apollo, uh, Hyderabad. Thank you. ప్రొఫెసర్ వేణు ఆయన పుట్టింది ఒంగోలులో, ఆయన చదువుకుంది గుంటూరు మెడికల్ కాలేజ్లో, అండ్ దెన్ ఆఫ్టర్ దిస్ he proceeds to London, and there he becomes the lead surgeon or in charge of the whole program, where he has developed the novel techniques of limb reconstruction and this thing. I think this is a very, very proud moment. It's, we have to be proud of what he has achieved and what he is doing. Now he's back in the country to deliver that expertise and the expert program to the people of this country. Now I'll introduce you Dr. Srinivas. And then Dr. Srinivas is a senior consultant podiatrician. He is again dedicated to the limb treatment. He is a diabetic foot expert. Most of the time he is taking care of these patients. He is an expert. It is not taking care of wounds is a very, very complex procedure, as you have seen. We don't treat the wounds properly. They lead to amputation. They can lead to the risk to the life. So it has to be a very, very proper program. If somebody in my family has a diabetes and a foot problem, I would want them to go to the best of the center so that you restore, you cure infection, and the limb is also there. So now I request Dr. Srinivas to just speak on the work he's been doing here. ఓకే, థ్యాంక్స్. నేను వెరీ క్విక్ సింపుల్ తెలుగులో మీకు 2-3 థింగ్స్ చెప్తాను, అంతే. 2-3 విషయాలు చెప్తాను. డయాబెటీస్ ఉన్న వాళ్ళు, మధుమేహం ఉన్న వాళ్ళకి పాదంలో ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి, ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి? బేసిక్లీ ఎవరికైనా డయాబెటిక్ పేషెంట్కి 8 ఏళ్ళు 10 ఏళ్ళు డయాబెటీస్ దాటే వరకు కాళ్ళ నరాలన్నీ వీక్ అయిపోతాయి. దాన్ని డయాబెటిక్ న్యూరోపతి అంటాం. ఆ న్యూరోపతి వల్ల ఏంటంటే వాళ్ళు వేసే ప్రతి అడుగు కరెక్ట్గా వెళ్ళి పడదు. ఆ అడుగు పడకపోవటము, ఆ అడుగు నడకలో తేడా రావటం వల్ల పర్టికులర్ ఏరియాస్ ఆఫ్ ది సోల్, అంటే అరిపాదంలో పర్టికులర్ ఏరియాస్లో ప్రెషర్ అనేది పెరిగి ఆనల్లాగా కాయల్లాగా తయారవుతాయి. అది మనము నిర్లక్ష్యం చేసి అట్లనే కంటిన్యూ అయితే నొప్పి అనేది, ఆ స్పర్శ అనేది తగ్గిపోతుంది డయాబెటిక్ న్యూరోపతి వల్ల. సో ఆ అడుగు అట్లనే మనం జాగ్రత్త తీసుకోకుండా కంటిన్యూ అయితే ఈ ఆనల్ లోపల నుంచి బ్రేక్ అయిపోయి గాయాల్లాగా, పుండుల్లాగా మారుతాయి. దాన్ని టిపికల్ డయాబెటిక్ న్యూరోపతిక్ అల్సర్ అంటారు. సో ఈ పుండు తొందరగా మానిపించాలంటే ఏం చేయాలి? అడుగు కరెక్ట్గా పడేటట్టు చూసుకుంటాం, లేదా ఆ గాయం అయిన చోట, లేదా ఆ ప్రెషర్ పెరిగిన చోట ప్రెషర్ పడకుండా చూడటం. ఎటువంటి మెషర్స్లో చేయగలమంటే సింపుల్గా చెప్పుల మార్పిడితోటి గాయాలు మాన్పించేయచ్చు. లేదంటే ఫ్రాక్చర్ అయితే మీ అందరికీ తెలుసు, ఇంట్లో ఎవరికొకరు చెయ్యో కాలో ఇరిగి ఉంటే పిండి కట్టేస్తారు. పిండి కట్టేసేసి కూడా స్పెషల్ టెక్నిక్ ఆఫ్ పిండి కట్టు టోటల్ కాంటాక్ట్ కాస్ట్ అంటారు. ఆ పిండి కట్టేసినా కూడా మనం కంప్లీట్లీ ఆ వూండ్ అనేది హీల్ చేయించగలుగుతాం. ఈ సింపుల్ మెషర్ షూ చేంజ్ తోటి మనము కరెక్ట్గా టైంలో ఇంటర్వ్యూన్ కాకపోతే న్యూరోపతి, లేదా ఈ ఆనెల్లాగా వచ్చినప్పుడు, పుండుల్లాగా వచ్చినప్పుడు మనం కరెక్ట్గా ఇంటర్వ్యూన్ చేసి కరెక్ట్ షూస్ తోటి మానకపోతే అల్టిమేట్లీ ఏమవుతుందంటే పాదంది షేపే మారిపోతుంది. లోపల బోన్స్ అన్నీ అరిగిపోయి పాదం షేప్ అంతా డీఫామ్ అయిపోతుంది. డీఫార్మిటీ అంటే ఆ షేప్ అంతా మారిపోవడం. ఆ మారిపోయిన పాదం ఏమవుతుందంటే అది ఎక్కడో చోట రాపిడికి గురి అయి, దానివల్ల ఆ రాపిడి వల్ల అల్సర్స్ రావడము, పుండ్లు రావడము, పుండు మానకపోవటము. సో వేణుగారు చెప్పినట్టు ఫస్ట్ స్టేజెస్లో సింపుల్ న్యూరోపతిక్ అల్సర్స్ ఉన్నప్పుడు మనం కరెక్ట్ షూ చేంజ్ చేయడము, ఆ పుండుకు కావాల్సిన సింపుల్ డ్రెస్సింగ్స్ చేస్తాం. వీటితోటి పిల్లతే పిండి కట్టేసి మానిపించడం. వీటితోటి మానని వీలైతే వీటికి కరెక్ట్ టైంలో ఇంటర్వ్యూన్ కానివి అవి ఫుట్ అంతా షేప్ చేంజ్ అయిపోయి డీఫామ్ అయిపోయి షేప్ చేంజ్ అయిపోతాయి. సో మళ్ళీ ఆ డీఫామ్ అయిన దాన్ని కరెక్ట్ చేసి దాని షేప్ తిరిగి తెచ్చి లోపల అరిగిపోయిన బోన్ అంతా తీసేసి మిగిలిన బోన్ని ఫిక్స్ చేసి ఆ షేప్ పాదం కరెక్ట్గా షూలో కాపాడగలిగే పరిస్థితికి తేవటం అనేది ఈ కొత్త సర్వీస్. మనం లాస్ట్ 10 years నుంచి ఆల్ ది అదర్ థింగ్స్, అంటే గాయం రావటము, పుండు రావటము, గ్యాంగ్రీన్ అంటారు, పాదం ఫుట్ గ్యాంగ్రీన్ అంటారు. గ్యాంగ్రీన్ అనేది రక్త సరఫరా మొత్తం కట్ ఆఫ్ అయిపోతుంది కాలుకి, అప్పుడు కాలు తీసే పరిస్థితి వస్తుంది. ఆ గ్యాంగ్రీన్లో కూడా
వీలైనంత వరకు మనం లైఫ్ థ్రెటనింగ్ ఫస్ట్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేసి లైఫ్ కాపాడే ప్రయత్నం చేయాలి. రెండోది పాదం ఎంతవరకు హీల్ ఎంతవరకు సేవ్ చేయగలుగుతామో ఆ లెవెల్ వరకు సేవ్ చేయడం ప్రయత్నం. ఒక చిన్న వేలో ఒక వేల్ది భాగమో లేకపోతే 4 ఫుట్ ఫ్రంట్ టోస్ మాత్రం తీసేసి మిగతా పాదం మీద పేషెంట్ నడవగలిగే టెక్నిక్స్, వూండ్ హీల్ చేయించగలిగే టెక్నిక్స్ నెగటివ్ ప్రెషర్ థెరపీ అంటారు. అంటే వూండ్ నుంచి చీమ్ కానీ రసి కానీ అంతా తీసేయడానికి నెగటివ్ ప్రెషర్ థెరపీ అంటారు, అది వాడతాము. లేకపోతే ఆక్సిజన్ బేస్డ్ థెరపీస్, హైపర్బారిక్ ఆక్సిజన్ అంటే ఒక క్లోజ్ రూమ్లో 100% ఆక్సిజన్ బ్రీత్ చేయించి హైపర్బారిక్ ఆక్సిజన్ ద్వారా ఆ గాయం ఎక్కడైతే ఉన్నదో ఆ గాయం చుట్టూతో ఉన్న కండరంలో టిష్యూ ఆక్సిజన్ లెవెల్స్ పెంచితే ఆ హీలింగ్ అనేది మళ్ళీ ప్రమోట్ అవుతుంది. సో రెగ్యులర్ మెషర్స్ తోటి మాన నిపుణులకి ఇలాంటి అడ్వాన్స్ టెక్నాలజీస్, ఆర్టిఫిషియల్ స్కిన్ అనేది వస్తున్నది ఇప్పుడు, బయో ఇంజనీర్డ్ టిష్యూస్, ఆర్టిఫిషియల్ స్కిన్స్ క్లోజ్ చేసి లార్జ్ ఏరియాస్ ఆఫ్ వూండ్స్ ఉన్నప్పుడు ఆర్టిఫిషియల్ స్కిన్, ఆర్టిఫిషియల్ టిష్యూస్ వేసేసి హీలింగ్ ప్రాసెస్ ఫాస్టర్ చేయడం అనేది చేస్తున్నాము. సో ఈ త్రూ అడ్వాన్స్ టెక్నిక్స్, త్రూ షూ చేంజెస్, త్రూ రీకన్స్ట్రక్షన్ సర్జరీస్, వీటి ద్వారా మనం మ్యాక్సిమైజ్ చేస్తున్నాం. ఒక 10 ఏళ్ల క్రితమో 15 ఏళ్ల క్రితమో కన్నా అప్పుడు చేసే యాంపిటేషన్ రేట్స్ కన్నా మేజర్ యాంపిటేషన్ అంటే మోకాల కిందనో మోకాల పైననో తీస్తే దాన్ని మేజర్ యాంపిటేషన్ అంటారు, బిలోని ఆర్ అబవ్ని. ఆ మోకాల్ లెవెల్ నుంచి మనం కింద మ్యాక్సిమైజింగ్ లిమ్ సాల్వేజ్, ఎంత మినిమం పాదంతో 1-2 వేళ్లతోటి లేకపోతే ఈ వేళ్ల వరకు మాత్రం తీసేసి మిగతా పాదం మీద కాపాడి దాని మీద పేషెంట్ని నడిపించడం అనేది మన లక్ష్యం. సో వీ బిన్ వర్కింగ్ అండ్ డూయింగ్ దిస్ అడ్వాన్స్ వూండ్ కేర్ అండ్ diabetic foot surgeries and in Apollo for the past 10 years. So it's a happy opportunity for us to have Professor Venu, who will add on the service here to add on our capacity to even doing major reconstructive procedures. So that's what I wanted to convey. Transporting these bones. Very good question, Andy. So these materials, the materials used for this diabetic foot reconstruction have to be much stronger than the ones we use for routine fracture. If the bones break, we use similar type of plates and screws. They don't have to be so strong because the bone break heals generally, between 6 to 8 weeks. But this takes long time to heal. So the material has to be very reinforced, very strong. So they're all made of reinforced titanium alloy. There's a bit stronger than the standard titanium alloy. And also, not only that, the geometry of that fixation tower has to be specific. So the so-called the mantra we use for that fixation device, which goes around among all the similar specialists globally, is called a long segment rigid fixation with optimal bone opposition. Very long sentence, but I will explain to you. Normally, if the same bones get damaged in a non-diabetic person, if two bones together get damaged, we just fix those two together. It is called short segment, just that segment. If that bone breaks, you just fix that segment, and that works well. For diabetes foot, if you just fix that segment, that segment breaks again. And 20-30 years ago, when doctors tried to fix these, they failed, and the doctors declared at that time that you should never operate, just amputate. But what we, with many other clinicians, developed is that, okay, if you do use the long segment fixation, they don't break, they don't fail that easily. But that segmentation has to be very rigid, means there should not be any motion. Until the bone heals, those bones join together, there should not be even any micro motion. It has to be rigid fixation. So that these devices are not only made of strong materials, but they have to be applied in an engineering manner in certain way, so that you get that rigid fixation, long segment fixation, and there should not be any gaps between the bones. This optimal bone opposition. Then the bones join. To our pleasant surprise, until 20-30 years ago, there was this view that they never join, but they do join. But if you do one particular way, and we have shared our experience through scientific publications, and now there is
wider usage of this principle. Yes, you are absolutely right. The material has to be stronger, and we used this reinforced. మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తుంది, మళ్ళీ పక్కన ఇంకెక్కువ బోన్ డ్యామేజ్ అవుతుంది, మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తుంది. అలా ఎన్నిసార్లు ఇన్ఫెక్షన్ వస్తే అంత ఎక్కువ బోన్ డ్యామేజ్ అవుతుంది. ఆ డ్యామేజ్ అయిన బోన్లో ఇన్ఫెక్షన్ దాగి ఉంటుంది. అది అప్పుడప్పుడు మళ్ళా వేకప్ అయి వస్తూ ఉంటుంది. అందువలన డయాబెటిక్ ఫుట్ ఉన్న వాళ్ళకి కొన్ని నెలలకి కొన్ని సంవత్సరాలకి మళ్ళీ ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి, మళ్ళీ అల్సర్లు వస్తూ ఉంటాయి. సో అలా ఇన్ఫెక్షన్ కొంచెం కూడా దాగి ఉండకూడదు. దాగి ఉంటే ఆ ఎముకలు అసలు హీల్ కావు, అల్సర్ పూర్తిగా పోదు. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఈ సుబ్బారావు గారికి ఫుట్ చాలా ట్విస్ట్ అయి డిఫామ్ అయింది, బోన్స్ అన్నీ చాలా డిజింటిగ్రేట్ అయిపోయినవి. కానీ ఆ ఇన్ఫెక్టెడ్ అయిన పార్ట్ అంతా తీయకపోతే ఇంకా హోపే లేదు. అందువలన మొదటి సర్జరీలో ఆ ఇన్ఫెక్టెడ్ పార్ట్ సెగ్మెంట్ అంతా అది చాలా కాంప్లికేటెడ్గా ఉంటుందండి. అంటే 3 డైమెన్షనల్గా చూసుకోవాలి. అది ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ ఒక లైన్లోనే అట్లా వెళ్ళదు, అంతా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. కొన్ని ఏరియాస్లో రెసిస్టెన్స్ తక్కువ ఉన్న ఏరియాస్లో ఎక్కువ స్ప్రెడ్ అవుద్ది, రెసిస్టెన్స్ ఎక్కువ ఉన్న ఏరియాలో తక్కువ స్ప్రెడ్ అవుతుంది. అంతా 3 డైమెన్షనల్గా అంతా తీసేసేయాలి. అది చాలా ట్యూమర్ సర్జరీ టైప్ థరోగా చేయాలన్నమాట. థరోగా చేయటమే కాకుండా ఇంతకుముందు ఈ అల్సర్ టెస్టులు చేస్తే ఇన్ఫెక్షన్ తెలియలేదు, కనపడలేదు. ఇన్ఫెక్షన్ ఉందని తెలుసు, అదేంటో తెలియలేదు. ఈ ఆపరేషన్ చేసేటప్పుడు అక్కడ దాగున్న చోట దగ్గరికి వెళ్ళి ఆ బోన్ అన్ని తీసినప్పుడు ఆ బోన్ శాంపుల్ని టెస్టింగ్ పంపిస్తాను. టెస్టింగ్ పంపిస్తే ఈరోజే రిజల్ట్ వచ్చింది, ఆ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు వచ్చింది. ఆ ఇన్ఫెక్షన్ సరిపడు యాంటీబయాటిక్ని ఆ ఎముకల మధ్యలో పెట్టి క్లోజ్ చేస్తాం. ఎందుకంటే ఆపరేషన్ చేసినాక అది కూడా లోకల్ యాంటీబయాటిక్ ఆ ఎముకలకి ప్రసరిస్తూ ఉన్న మైక్రోస్కోపిక్ ఇన్ఫెక్షన్ అంటారు, మన కంటికి కనపడదు, అక్కడక్కడ మైక్రోస్కోపిక్గా చుట్టుపక్కల ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఆ బోన్ని తీయక్కర్లేదు, మరి అన్నీ తీస్తే ఇంకా పాదమే ఉండదు. మ్యాక్రోస్కోపిక్ అంటే కంటికి కనపడే ఇన్ఫెక్షన్ మొత్తాన్ని తీసేసి కొంచెం క్లీనప్ చేయాలి. బాగా చేసినాక మైక్రోస్కోపిక్ ఇన్ఫెక్షన్ని ఈ స్పెషల్ యాంటీబయాటిక్ ఉన్న బీడ్స్ని లోపల పెడితే అవి గ్రాడ్యువల్గా లోకల్ యాంటీబయాటిక్ అంతా చుట్టుపక్కల వచ్చేసి ఆ మైక్రోస్కోపికల్గా అక్కడక్కడ ఉన్న బ్యాక్టీరియాని కూడా చంపేస్తుంది. అది కరెక్ట్ యాంటీబయాటిక్తోనే బీడ్స్ పడినవి. చాలా హ్యాపీగా అయింది మాకు. సో ఇప్పటి వరకు నడవటానికి ఆ పాదంలో స్టెబిలిటీ శక్తి లేదు, ఇన్ఫెక్షన్లు వస్తూ ఉన్నవి. ఇప్పుడు ఆ ఇన్ఫెక్షన్ సిచ్యువేషన్ పోతుంది మోస్ట్ లైక్లీ. పోయినాక బ్లడ్ టెస్టుల ద్వారా, ఎక్స్రేలు, స్కాన్ల ద్వారా ఇన్ఫెక్షన్ కంప్లీట్గా ఆగిపోయినాక సెకండ్ స్టేజ్ చేస్తాం. మీరు ఫొటోస్లో చూసిన ప్రకారం ఆ కన్స్ట్రక్ట్ చేయాలి. రెండు పాదాలకు ఒకే విధంగా ఎప్పుడూ కనపడదు. ఆల్మోస్ట్ ఇది చాలా టైలర్డ్గా ఉండాలి. ఎక్కడ ఎఫెక్ట్ అయితే దానికి తగ్గట్టు ఇంజనీరింగ్ లెవెల్లో రిజిడ్ సెగ్మెంట్, లాంగ్ సెగ్మెంట్ కన్స్ట్రక్ట్ చేయాలి. సో అలా చేస్తే బోన్స్ ఇప్పటివరకు అతుక్కునే అవకాశం చాలా ఎక్కువ ఉంది. అది 100% ఉందా? లేదు, ఎక్కడా లేదు దీంట్లో. అంతకుముందు 35% ఉంది, ఇప్పుడు 85-90%కి వెళ్ళింది. అంతకుముందు ఆపరేషన్ చేయని యాంపుటేషన్ రేట్స్ 70% దాకా ఉంది. ఇప్పుడు మా సిరీస్లో 170 పైనే షార్కోట్ రీకన్స్ట్రక్షన్స్ చేశాను, అది పబ్లికేషన్స్ కొన్ని. వాటిలో రీసెంట్గా ఒక యాంపుటేషన్ అయింది. 0 యాంపుటేషన్ ఎక్కడా లేదు. నెక్స్ట్ బెస్ట్ కింగ్స్ కాలేజ్ హాస్పిటల్లో 170కి ఒకటి అయింది. ఆ నెక్స్ట్ బెస్ట్ సెంటర్ అమెరికాలో ఒకటి ఉంది, దాంట్లో 4.5%. స్టిల్ వీఆర్ డూయింగ్ వెల్. సో అంటే అసలు హోపే లేని వాళ్ళకి ఒక విధంగా హోప్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఒక 15-20 ఇయర్స్ నుంచి డయాబెటీస్ ఉంది. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఇట్లా న్యూరోపతి వల్ల అల్సర్ డెవలప్ అయింది. సో చిన్న ట్రీట్మెంట్స్ అక్కడ ఇక్కడ చేశారు, కానీ అది వీళ్ళు చూసినంత డీప్గా అంత డయాగ్నోస్ చేసి ఎవరు చెప్పలేకపోయారు. సో ఫైనలీ లాస్ట్ డిసెంబర్ ఎండ్లో బాగా అల్సర్ వచ్చేసి ఇన్ఫెక్షన్ అయ్యి ఫుడ్ స్వెల్ అయ్యి ఒక 1 మంత్ బాగా సఫర్ అయ్యారు. ఇంకా మా సిస్టర్‌ఇన్‌లా తను రికమెండ్ చేశారు, పోడియాట్రిషియన్ ఇట్లా స్పెషలిస్ట్ ఉన్నారు శ్రీనివాస్ గారు, ఇక్కడికి వచ్చి చూయించుకోండి, విల్ గైడ్ యూ, విల్ టేక్ యూ, విల్ హెల్ప్ యూ విత్ ద ప్రాసెస్ అంటే. సో
ఇక్కడికి షిఫ్ట్ అయ్యి వచ్చాము. అండ్ సార్ అన్ని టెస్ట్లు అన్నీ చేయించి హీ సెడ్ వాట్స్ గోయింగ్ ఆన్, అది ఎంత అంటే డెప్త్ ఉంది, ఏ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ప్లాన్ ఏది, లైక్ ఫస్ట్ స్టెప్ వచ్చి ఇట్లా ఇన్ఫెక్షన్ ట్రీట్ చేస్తాము, అది బెటర్ అయితే దెన్ వేణుగారు వచ్చినప్పుడు విల్ డూ ద సెకండ్ స్టెప్ అని చెప్పి అంత ట్రీట్మెంట్ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో వీ జస్ట్ బ్లైండ్లీ ఫాలోడ్ హిమ్, వీ ట్రస్టెడ్ హిమ్ సో మచ్. లైక్ ఇంకా మాకైతే ఇంకా ఈయనే హెల్ప్ చేసినట్టు. సో ఎవ్రీథింగ్ వెంట్ స్మూత్లీ సో ఫార్. ఇన్ఫెక్షన్ అంతా బాగా అయింది, 2 days బ్యాకే అయింది సెకండ్ సర్జరీ కూడా. హీస్ హీలింగ్ వెల్, హీస్ డూయింగ్ రియలీ వెల్, అండ్ వీఆర్ రియలీ హ్యాపీ విత్ ద అవుట్కమ్. అండ్ we are so lucky that you came and helped us out with all this. I mean, వీళ్ళిద్దరూ, they are like our savior for us, and they guided everything. So I really want to thank you. It's not enough for both of you. 6 weeks back వారి ఫాదర్కి ఫస్ట్ స్టేజ్ చేసి ఇన్ఫెక్షన్ అంతా ఎరాడికేట్ చేశాము. ఇన్ 6 weeks వేణుగారు చెప్పినట్టు యాంటీబయాటిక్ ఇంప్రెగ్నేటెడ్ కాల్షియం అందులో పెట్టేసి ఇన్ఫెక్షన్ టోటలీ ఇరాడికేట్ చేశాము. ఇప్పుడు ప్రొఫెసర్ వేణుగారు వచ్చినప్పుడు దట్ సెకండ్ స్టేజ్ ఆఫ్ అడ్వాన్స్డ్ రీకన్స్ట్రక్షన్, ఆ డిఫార్మిటీ మొత్తం ట్విస్ట్ అయిందంతా మొత్తం అన్ట్విస్ట్ చేసేసి ఈ హార్డ్వేర్ యూజ్ చేసి రీకన్స్ట్రక్ట్ చేసి 4-5 days అయింది. ఈ హార్డ్వేర్ మీకు చెప్పిన హార్డ్వేర్ యూజ్ చేసిన ఫస్ట్ పేషెంట్ మాల్కొండయ్య గారండి. ఫస్ట్ పేషెంట్ విత్ దట్ పర్టికులర్ హార్డ్వేర్ ఇన్ ఇండియా. You saw that patient, ఎంతమంది మనకు వచ్చారు. ఆయన ఈజ్ ఎ యంగ్ పర్సన్, ఈజ్ నాట్, ఒక 41 yearsకి కాల్ తీసేస్తే ఆయన లైఫ్ ఎంత మారిపోతుంది ఒకటి. రెండో విషయం మీరు గుర్తించారో లేదో, ప్రొఫెసర్ వేణుగారు చెప్పారు, యాంపుటేషన్ అనేది చేసేస్తాం, ఏది వచ్చి ఈజీ, ఎందుకంటే మనం ఇన్ఫెక్షన్ తీయాలి. లేకపోతే మీకు తెలుసు కదా, ఒక పుండు ఉన్నప్పుడు మనం అది ట్రీట్మెంట్ చేయకపోతే మొత్తం బాడీలోకి ఎక్కి బాడీ ప్రాణం కూడా పోతుంది. కాబట్టి మనం యాంపుటేషన్ చేయాలి, బాగానే ఉంది. యాంపుటేషన్ చేసినాక వీళ్ళు ఎన్ని రోజులు బతుకుతున్నారు అనేది చూస్తే, స్టడీ చేసి చూస్తే 70% ఆఫ్ దెమ్ డై విత్ ఇన్ 5 years. సో ఇట్ ఈస్ నాట్, దెర్ ఈస్ సమ్ మేజర్ ప్రాబ్లమ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ టు దెమ్. సో యాంపుటేషన్ చేయకూడదు, వీళ్ళ ఫిజియాలజీ మెయింటైన్ చేయాలి, వీళ్ళ అనాటమీ మెయింటైన్ చేయాలి. దే హ్యావ్ టు లివ్ నార్మల్ అండ్ దే లివ్ లాంగ్. దట్స్ అ హోల్ ప్రోగ్రామ్ అబౌట్ ఇట్ ఒకటి. రెండోది ఏంటంటే, ఇది ఏ ఒక్క పర్సన్ వల్ల జరిగే పని కాదు. ఇట్ ఈస్ ఎ కంప్లీట్ టీమ్ వర్క్, ఇట్స్ ఎ కాంప్లెక్స్ వర్క్. ఏంటంటే వాళ్ళ డెడికేషను, ప్యాషను, ఇంట్రెస్ట్. ఎందుకంటే మీరు ఐ డోంట్ నో ఇఫ్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్, ఒక పేషెంట్ మన ఇంట్లో ఉంటే, ఒక డయాబెటిక్ ఫుడ్ కానీ ఏదైనా ఉంటే, రూమ్ ఎంటర్ అవ్వగానే వాసన వస్తుంది మనకి. It's a terrible thing for anybody to take it. So people have to be, doctors have to be really passionate about how to take care of them. ఇది ఒక్క రోజులో ఇట్లా వచ్చి ఆపరేషన్ చేసేసి బాగయ్యేది కాదు. It's a huge program. It's a program where multiple specialties will come down. It will take lot of time to heal and become normal. But ultimately the patients should walk happy and normal. So we always tell, if patient వచ్చినప్పుడు he didn't come walking, but when you are discharged from our hospital, we will ensure that you will walk out of the hospital on your own. That's a whole program. We've challenge that we have taken upon ourselves. Thanks Professor Venu for, this program is still new in UK, and today we have this program here in this country, in this part of the world, in this hospital. So I think it is a privilege to have this, and it is a boon for all of us. I think you people can spread this awareness so that the food is preserved. Thank you everyone. ఓకే, సో నేను చాలా రోజుల నుంచి ఈ అల్సర్ వల్ల చాలా బాధపడుతూ ఉన్నాను. సో అంటే నాకు వెరీ రీసెంట్లీ తెలిసింది, అంటే 2.5 years బ్యాకే తెలిసిందికి నాకు షుగర్, డయాబెటిక్ అని. సో ఫస్ట్ నేను అపోలో హాస్పిటల్ హైదర్గూడలో వేరే ఫ్రెండ్ ద్వారా మిస్టర్ షేక్ మిర్జా అని జనరల్ ఫిజిషియన్ని కలిస్తే ఈ స్టార్టెడ్ ట్రీటింగ్ ఇట్. తర్వాత ఏమైందంటే అది చాలా వర్స్ అయింది. తర్వాత మిస్టర్ శ్రీధరన్ అని సర్జరీ చేశారు అక్కడే హైదర్గూడలో. డెబ్రిమెంట్ ఇంకా గ్రాఫ్టింగ్ జరిగింది. బట్
అంటే డ్యూ టు నా ల్యాక్ తెలియదు కానీ దట్ డిడ్ నాట్ ఫిక్స్ ఇట్ అనమాట. సో ఆ అల్సర్ అలాగే పెరుగుతూ ఉంటే మళ్ళీ ఒకసారి నేను సార్ని కలిస్తే సార్ నాకు ఇట్స్ బెటర్ టు కన్సల్ట్ ద బెస్ట్ పోడియాటిక్ డాక్టర్ అని సార్ శ్రీనివాస్ గారి పేరు రెఫర్ చేశారు. సో నేను అపాయింట్మెంట్ తీసుకొని సార్ని కలిసాను. సార్ని కలిసిన తర్వాత సార్ స్టార్టెడ్ ట్రీట్మెంట్ అండ్ సార్ వన్ డే సజెస్టెడ్ దట్ మిస్టర్ డాక్టర్ వేణు గారు ఈజ్ విజిటింగ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్. సో మనం సార్కి చూపిద్దాం, సార్ ఇస్ బెస్ట్ ఇన్ దిస్ అని చెప్పిన తర్వాత వీ హ్యావ్ స్టార్టెడ్ ట్రీట్మెంట్ కంటిన్యూగా చేసిన తర్వాత సార్ వచ్చిన తర్వాత సార్ ఫిబ్రవరిలో నన్ను ఇక్కడికి విజిట్ చేసినప్పుడు నన్ను చూశారు అండ్ హీ హాస్ గాన్ త్రూ ఆల్ ద సిటీ రిపోర్ట్స్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ హీ టోల్డ్ దట్ విల్ గో ఫర్ ది 2-stage ఫుట్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫుట్ అని చెప్పారు. ద ఫస్ట్ స్టేజ్లో ఇలా ఎక్కడైతే ఇన్ఫెక్షన్స్ బోన్ అవన్నీ ఉన్నాయో అవన్నీ తీసేసిన తర్వాత అంటే సార్ ముందే చెప్పారు, ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు గో, యూ వాంట్ టు స్పేర్ టైమ్ అట్లీస్ట్ 2 నుంచి 4 months వరకు యూ హ్యావ్ టు స్పెండ్ టైమ్ ఆన్ ద యాంకిల్ అండ్ ఇంకా కంప్లీట్ రెస్ట్ ఇవ్వాల్సి వస్తుంది. సో అట్లా సీరియస్ కమిట్మెంట్ ఉంటే విల్ గో ఫర్దర్ అని ముందే చెప్పారు సార్. సో ఐ సైడ్ ఓకే అని చెప్పాను. సో ఫైనలీ ద డే మొన్న సార్ చేశారు ఫస్ట్ స్టేజ్. నేనైతే చాలా హ్యాపీ, 100% సాటిస్ఫైడ్ విత్ ద ఫస్ట్ స్టేజ్ సర్జరీ అండ్ హోపింగ్ ఫర్ ద సెకండ్ టు బి ఆల్సో. Second to happen soon. Now I am very much happy with the way the foot looks after surgery. And thank you, Ms. Srinivas sir and Mr. Venu sir. Thank you. Thanks a lot. ఇండియాలో ఆ పర్టికులర్ టెక్నిక్ యూస్ చేసి ఆ పర్టికులర్ హార్డ్వేర్ మైక్రో టైటానియం అన్నారు కదా, రీఇన్ఫోర్స్ టైటానియం పెట్టి ఆ స్పెషల్ డివైస్ యూస్ చేసి ఫస్ట్ టైం. ఇంకొక పేషెంట్ ఉన్నారు, మనం ఈ వీక్ ఆపరేట్ చేసిన పేషెంట్ మాలకొండే గారని గుంటూరు నుంచి వచ్చారు. వారి డాటర్ యాక్చువల్లీ కోయిన్సిడెంట్లీ యుఎస్లో ఉంటారు. షీ హెస్ డ్రాప్ డౌన్ బికాస్ ఆఫ్ ద మేజర్ surgery for her father. She'll also try to tell you what she has gone through a multidisciplinary team. హాయ్ అండి. Like, share, subscribe Pregnya Media. Please like, share and subscribe to Pregnya Media. Please like, share, subscribe to Pregnya Media. Please like, share and subscribe to Pregnya Media.